ఒక సిస్టర్ మాట్లాడుతున్నారనమాట నాతో. ప్రేయర్‌కి రావట్లేదు ఆ సిస్టరు. ప్రేయర్‌కి రావట్లేదు. ఏమైనా అయ్యిందేమో, ప్రాబ్లమ్ ఏమైనా అయ్యిందేమో, ఇంట్లో సమస్య లేకపోతే ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆ సిస్టర్ మాట్లాడుతున్నారనమాట. ఏమని మాట్లాడుతున్నారంటే, "అక్క నేను ఎలాగో లోకంలో కలిసిపోయాను. నేను ఇలా చిన్న పాపం చేశానక్క. ఒక చిన్న పొరపాటు చేసి నేను ఎలాగో లోకంలో కలిసిపోయాను. ఇంకెందుకక్క నేను రావడం? ఎలాగో లోకంలో కలిసిపోయాను కాబట్టి, నేను ఇంక నరకానికి వెళ్ళిపోతానులే అక్క" అని చెప్పేసి ఇంక రావట్లేదు ఆ సిస్టరు. ఆమె మాట్లాడేటువంటి మాటలు కూడా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో నేను వినడం. ఆమె ఎలా మాట్లాడుతుందంటే ఇంకా, "ఎలాగో పోతానక్క నరకానికి ఇంకెందుకక్క? నేను ఎలాగో మారను. నేను వేస్ట్ నాకు అర్థమైపోయింది నా గురించి. నేను వేస్ట్ ఫెలోని అంతే. నేనెందుకు పనికిరాను. నేను వేస్ట్. మీలా నేను పరిశుద్ధంగా ఉండలేను. నేను 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 నా వల్ల కాదు. నేను లోకంలోకెళ్ళి నేను పర్ఫెక్ట్‌గా ఉండలేను నేను. కలిసిపోతాను అంతే." అంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నాకు ఆ రోజు అనిపించిందండి. నేను బీటెక్ చదువుకుంటున్నటువంటి టైంలో బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు నేను ఈ సందర్భాన్ని ఫేస్ చేశాను నేను. అలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపించింది. కానీ స్టడీ అయిపోయిన తర్వాత సేవా జీవితంలోకొచ్చిన తర్వాత అలాంటి వాళ్ళని చాలామందిని చూసాను. అరే! ఆ ఒక్క అమ్మాయే కాదు ఇలాంటి వాళ్ళు చాలామందుంటారా అనుకున్నాను. అంటే ఏంటి స్టార్టింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త మిడిల్‌లోకెళ్ళేసరికి కొన్ని పరిస్థితుల్లో పడిపోయినప్పుడు ఎలా కంటిన్యూ అయిపోతున్నారయ్యా అంటే ఇంకెందుకులే నా జీవితం నేను ఇంకెలాగో చేయలేను. చాలా కష్టం ఇది. నేను దాన్ని అందుకోలేను. నేను ఆ సేవను నేను చేయలేను. చాలా భారంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. నా వల్ల కాదు. అని పడిపోతున్నటువంటి వాళ్ళెక్కడ, నిలబడినటువంటి పేతురు గారెక్కడ? ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క ఆలోచన విధానం అలా ఉంది గాబట్టి, ఇదిగో పేతురు నీ మీద నేను సంఘాన్ని కడతానన్నాడాయన. అలా మన యొక్క ఆలోచనలున్నాయండి. అలా మార్చుకునేటువంటి విధానం అనేది మన దగ్గరుందండి ఈరోజు. ఒకటి తప్పు అని దేవుడు మనల్ని గద్దించినప్పుడు, ఓకే. నేను ఇలా చేస్తున్నాను కదా! అని మార్చుకునేటువంటి విధానం మన దగ్గరుందా? మన దగ్గర లేకపోతే మార్చుకోవాలి ప్రియులారా. అంతేగాని నేను ఎలాగో పడిపోతున్నాను కదా! నేను ఎలాగో వేస్ట్ కదా! నో. నువ్వెలాగో వేస్ట్ కదా! నువ్వెలాగో మారవు కదా! అంటే దేవుడు నిన్నెప్పుడో భూమి మీద నుంచి తీసేసేవాడు కదా! కానీ ఉంచాడు అనంటే ఆయన అవకాశం ఇస్తున్నాడనే కదండీ! ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు కదా! అప్పుడు అవకాశం ఇస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి గానీ, మనం దుర్వినియోగం చేసుకొని నేను ఇంతే కదా! అంటే అప్పుడు కోపమొస్తది దేవుడికి. నేను ఇంతే కదా! నా జీవితం ఇంతే కదా! నేను ఎలాగో మారను. నాకు టైం పడతది. ఇక్కడ పేతురు గారికి టైం పట్టిందా? ఇంకొంతమంది మాట్లాడతారనమాట. నా జీవితం ఇంతే అక్క. ఫస్ట్ నుంచి నాకు ఇదే అలవాటు. నాకు టైం కావాలి. పాపం మానుకోవడానికి కూడా టైం కావాలేటి? కావాలి. కొంతమంది అడుగుతారు. పేతురు గారు కూడా అలా అడగొచ్చుగా మరక్కడ. ప్రభువా నాకు భయం ఎక్కువ. చూసావా నేను ఎలా అయిపోయాను ఈ సందర్భంలో. నాకు చిన్నప్పటి నుంచి నేను భయస్తుడినయ్యా. నాకు చాలా భయం ఎక్కువ. నాకు ప్రాణభయం. నాకు టైం కావాలి ప్రభువా అని అక్కడ అడిగాడా దేవుణ్ణి? మార్చుకున్నారా? అడిగారా? మార్చుకున్నారా? సమయం అడిగారా? మార్చేసుకున్నారా వెంటనే? ఆయన ఎప్పుడైతే గ్రహించారో, దేవుడు ఎప్పుడైతే మాట్లాడారో ఆయనతో, ఇది నువ్వు చేస్తున్నటువంటి తప్పు. ఇది నువ్వు చేస్తున్నటువంటి తప్పు. అదిగో నువ్వు ఇలా ఉన్నావు అని ఎప్పుడైతే కోడిపోదనేది ఆయనకి జ్ఞాపకం వచ్చిందో, వెంటనే స్పాట్‌లో ఆయన చేంజ్ అయ్యారు. చేంజ్ చేసి సంతాపపడి ఏడ్చాడు. తల పోయిచూ ఏడ్చాడు. ప్రభువా నేను ఇలా ఉన్నాను. ఇంత పాపినా? ప్రభువా నేను ఇలా ఉండనయ్యా. నన్ను మార్చుకుంటానయ్యా నా జీవితాన్ని అని చెప్పేసి తల పోయిచూ సంతాపపడి ఆయన ఏడ్చి ఆయన యొక్క జీవితాన్ని ఆయన మార్చుకుని ఎలా నిలబడ్డాడంటే ఈరోజు పేతురు గారు తెలియనటువంటి వ్యక్తి ఎవరికీ ఉండదండి. ఎవ్వరు ఉండరు. సువార్తలు మనం చదువుకుంటూ వెళ్తేనండి వాక్యం చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేతురు గారి గురించి తెలుస్తది. మన సువార్తలు మనం చదువుకుంటే ప్రతి విషయంలోనూ పేతురు గారు కనిపిస్తారు. ప్రతి చోట పేతురు గారు రాసినటువంటి పత్రికలు మనం చూడొచ్చు. ఎంతో లోతుగా, ఎంతో ఆలోచింపజేసే విధంగా, ఒక పెద్దగా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటాయండి. ఆయన యొక్క మాటలన్నీ కూడా ఎందుకో తెలుసా? ఆయన ఆ రోజు దేవుని యొక్క మాటలు విన్నాడు. దేవుని యొక్క గద్దింపుకు ఆయన లోబడ్డారు. దేవుడు గద్దించిన వెంటనే ఆయన లోబడి ప్రభు ఇలా ఉంది నా జీవితం అని చెప్పేసి ఆ కోడి కూతకు వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యాడండి. మరి ఈరోజు మన జీవితంలో ఎన్ని కోళ్ళు వెళ్ళిపోతున్నాయో, ఎన్ని కోతలు వెళ్ళిపోతున్నాయో మనం మారట్లా. మనం అలానే ఉంటున్నాం. కానీ పిల్లలు మనం మారాలండి.